ఉజ్జయిని మాంగళం గుడి కారణం మా దినేష్ పోతరాజు. ఈ రోజు కానీ పెనయాడది కూడా కొంచెం బాధాకరం అనిపించింది. ఏం లేదు, దేవుని బదనాం చేయకండి. పోతరాజు అనగానే కొంతమంది నిష్టగా అయ్యారు. మీకు ఏం ప్రాబ్లం కాదా? బ్లడ్ అయిపోతుంది, శూలాలు అందరు మంచిగా అమ్మవారి వల్ల. చలో హాయ్ గైస్, ఇవాళ అయితే మనం ఎక్కడున్నామంటే మన శ్రీ ఉజ్జయిని మాంకాలమ్మ దగ్గర ఎప్పుడు ప్రతి ఏడా మన దగ్గర వేస్తారు పోతరాజులు. సో ఈ ఏడా కూడా మనం అన్న దగ్గరకు వచ్చాము ఇంటర్వ్యూ తీసుకోనికి. సో మన అన్న నర్సింగ్ అన్న అందరైతే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ఎందుకంటే ఉజ్జయిని మాంకాలమ్మ టెంపుల్లో ప్రతి ఒక్కరు అన్నని గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నమస్తే అన్న, అందరు బాగున్నారన్న? సో అన్న, ఈసారి మన ఉజ్జయిని మాంకాలమ్మ జాతరలో ఎలా మీరు వేయబోతున్నారు, ఎలా వైబ్ తీసుకొస్తున్నారు మీరు చెప్పాలి. అన్న ఫస్ట్ నేను ఉజ్జయిని మాంగళం గుడి కారణం మా దినేష్ పోతరాజు. అయిన వల్ల నేను గుడిలో ఎంట్రీ అయినా. అతని రుణం ఎప్పుడు మర్చిపోను. మన కామేష్ అన్న, రమేష్ అన్న, లక్ష్మమ్మ వీళ్ళు కూడా మమ్మల్ని చూసి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ అదే దారిలో మేము నడుస్తున్నాం. ఏడాది మా దినేష్ అనేది చనిపోయాడు. నేను చనిపోవాలనుకోలేదు, మా తోడే ఉంటాడు, నా చిన్ననాటి స్నేహితుడు. వాడు నా గురువులాగా స్నేహితుడు ఒక్కటే. మేము ఎన్నడికి అతని పేరు మేము కించపరచాం. ఈ రోజు కానీ పెనయాడది కూడా కొంచెం బాధాకరం అనిపించింది లేడని, కానీ ఇప్పుడు మా తోడే ఉంటాడు మా స్నేహితుడు. మేము పెనయాడది కన్నా ఈసారి ఇంకా ఆశతో ఇంకా మంచిగా చేయాలని, అమ్మ ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో ఇంకా మంచిగా చేయాలని వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, సికింద్రాబాద్ బోనాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్ అన్న. ఎందుకట్లా మనం మాంకాలమ్మ గుడి కానీ ఎందుకట్లా వైబ్ అంటే అమ్మ తెలంగాణ మనది పెద్ద గొప్ప పండుగ ఈ బోనాలు. ఇంటి గుమ్మానికి ఒక కడపకు ఒక బోనం వెళ్తుంది. ఆ అమ్మవారు ఒకప్పుడు పంట పొలాలు పండకపోతున్నాయి అమ్మ. అయితే అమ్మవారిని మొక్కుకుంటుండే రైతులు. అప్పుడు అమ్మవారి పేరు ఇప్పుడు పెట్టారు. అప్పుడు అమ్మవారి పేరు లేకుండే, గ్రామ దేవత అంటుండే అమ్మవారిని. ఏ గట్టి మీద ఉన్న ఊరు పొలిమేర మీద అమ్మ గ్రామ దేవత అని అంటారు. ఎల్లమ్మ పూజం అని మంచి పేరు లేకుండే. ఇప్పుడు తెలుసుకొని పెద్దలు ఎల్లమ్మ కథ అంటే ఏంటి, మైసమ్మ కథ అంటే ఏంటి, పోచమ్మ కథ అంటే ఏంటి, దుర్గమ్మ కథ అని వివరించి ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు చెప్పలేము. అప్పుడు పంట పొలంలో ఒక రైతు బియ్యము నీళ్ళు కరువు ఉన్నప్పుడు అమ్మవారికి మొక్కుకుంటుండే. అమ్మ నా పొలంలో బియ్యం వండితే ఫస్ట్ బోనం నీకు ఎక్కిస్తాం తల్లి అని అంటుండే. అప్పుడు రాక్షసుడు ఉంటుండే, ఆ బోనం చేసి అమ్మవారు తీసుకోకపోతే ఆ బోనాన్ని నాశనం చేస్తుండే. అప్పుడు నల్లపోషమ్మ పోతరాజుని సృష్టించి ఇట్లా బోనం ఎక్కించిన వాళ్ళని అంతం చేయాలంటే ఇలా గావు కేక అంటే భయంకరంగా వేషధారం వేసి ఈ వీరగోలు అంటే అమ్మవారు శూలమమ్మ. ఈ శూలాన్ని మాకు శక్తినిచ్చి వాళ్ళని తరిమి కొట్టి అప్పుడు గ్రామ పదాల నుంచి అమ్మవారిని ఊరేగింపు తీసుకుపోతున్నారు. ఇలా 3 రకాల పోతరాజులు ఉన్నాం. ఒగ్గు పోతరాజు వేరు, అమ్మవారు సేవ పోతరాజు వేరు, అమ్మవారు ఊరేగింపించి పోతరాజు వేరు, అమ్మ గావు పోతరాజు వేరు. అంటే ఇప్పుడు మీరేం పోతరాజు? రామని మంకలమ్మ. మేము యాట గీట గావు పట్టాం, సొరకాయనే గావు పడతాం. సొరకాయల పరిశిష్టి అది మాకు గావులాకి ఇస్తారు. మాకు పెద్దలు నేర్పించింది, మా గురువు నేర్పించింది, అదే విధంగా మేము పోతాం. ఇంకొకటి ఏంటంటే పోతరాజు అనగానే కొంతమంది నిష్టగా అయ్యారు, కొంతమంది తాగేస్తారు, కొంతమంది నార్మల్ గా నిష్టగా వేస్తారు. ఎందుకట్లా? అమ్మ ఒకప్పుడు పానకం ఉంటుండే. పానకం అంటే కళ్ళు. అమ్మవారికి శాఖ ఎక్కేది అదే. ఆ పానకాన్ని పోసి మాకు తీర్థంలాగా వస్తుండే. ఆ ట్రెండ్ పోయి ఇప్పుడు మందు ట్రెండ్ అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు తాగేస్తున్నారు. ఆ తారు మైకంలో ఏం చేస్తారు కూడా అర్థమవుతుంది. కానీ అది తప్పు. అమ్మవారు పసుపడతప్పుడు అప్పుడు పానకం లాగా పోస్తుండే. ఇప్పుడు మంకలమ్మ గుడిలో కూడా మాకు గావట్టినాక మాకు పానకం వస్తుంది. అదొక తీర్థం లాగా తీసుకోవాలి. మందు తీరు తీసుకుంటే అలాగే ఉంటుంది. అవునా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయి, ఇవన్నిటికీ ఎందుకు మీరు అందరూ ఇట్లా లైక్ పూజ చేస్తారు? అమ్మ శాంతి పూజ చేస్తాం అమ్మ. అంటే దేనికోసం? ఇప్పుడు పండుగ అయిపోతుంది. పండుగ అయిపోయినాక మేము పక్క పెట్టేస్తాం సామాను. బొడ్ర పండుగకి అవి ఇట్లా పండుగ విషయం కూడా అప్పుడు కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కొట్టి తీస్తాం. ఈ అమ్మవారి సామాన్లే మాకు శక్తి. పూస కానీ, గజ్జ కానీ, ఈరగొల కానీ, చాలవ కానీ మాకు అమ్మవారు ఇచ్చిన శక్తులు మాకు. ఇప్పుడు నేను ఉట్టిగా పోతే వాళ్ళని గుర్తుపడతారమ్మా, గుర్తుపట్టాను కదా. ఈరగోల, పసుపు, కుంకుమ, అరే భయంకరంగా ఉన్న భయం ఏంటంటే దాన్ని
పోతరాజు సామాన్లు వేరు. అమ్మకు అభరణాలు ఎట్లనో మా ఒంటికి శక్తి ఇవి అట్లా. ఇప్పుడు నజర్ ఉంటుంది దిష్టి కానీ ఏమున్నా ఎదురొచ్చే గాలి మేము ఈ వేషధారను చూసే భయపడి వెళ్ళిపోతాయి. కానీ ఈరగోలు ఎత్తి అతని మీద ఇట్లా అంటే ఆయనకు ఉండే అన్ని భయాలు రోగాలన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇవి పూసలు ఇవన్నీ ఇట్లా గట్టి కట్టుకుంటారు అన్న. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం కాదా? బ్లడ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది ఇట్లా మేము 6 o'clock వేసి మేము వేషధారం బయటకు వస్తే మార్నింగ్ 3-4 అవుతుంది. భరిస్తాం మా అమ్మ సేవ కోసం. అమ్మ సామాన్యంగా ఎవరికి సేవ అయ్యేది. ఏమైనా మాకు ఏదైనా మా అమ్మనే. అమ్మ ఆశీర్వాదం ఉన్న మటుకి ఇప్పుడు మాకు దమ్ము వస్తుంది. ఏమన్నా ప్రాణం పోయిన పర్లే మేము వేషం సత్యదాకా ఇస్తాం. అట్లా అనొద్దన్నా. అమ్మ ఎప్పుడు నేనేమంటున్నాంటే అమ్మ కొందరికి మా పోతరాజు కొన్ని అనారోగ్యాలు షుగర్ వచ్చి ఇప్పుడు నాకు షుగర్ ఉంది. నా ఆమె శక్తిని ఎన్ని రోజులు ఇస్తూ అన్ని దాకా ఇస్తా. అమ్మ ఆశీర్వాదం ఉన్న రోజులు నేను అమ్మవారికి మంచిగా చేసుకుంటే నాకు మంచిగానే అవుతుంది. చెడు చేసుకుంటే ఇప్పుడు అన్న పోతరాలు ఇట్లా చేస్తున్నారని చెడు చేసుకున్న వాళ్ళు ఇక లేస్తారు రేపు అంటారు. కొందరు ఇలా పోరలు పైన ఏడాది నుంచి మొత్తం పోరలు గలీజ్ చేస్తారు. పోతరాజు పేరుని నాశనం నీరికి వస్తుంది. అవునన్నా ఈ టాపిక్ కూడా వస్తా. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు పోతరాజు. అట్లా వేయొచ్చా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వేస్తూనే. చిన్న పిల్లగాడు అంటే మన ఇంట్లో నేను పోతరాజు చేస్తున్నాను. నాకు అమ్మ మీద ప్రేమ ఉంది. పెద్ద అయినాక ఎప్పుడు ఏమైతే తెలియదు. నా కొడుకుని చిన్నప్పుడు వేసి వాని ఇంట్లోకి బోనం తీస్తే వాడు వేషం వేసుకొని అమ్మవారి దగ్గరికి ఆ పోతరాని అమ్మవారికి ఇస్తాం. నా కొడుకు కూడా వేసిండు. అమ్మ రేపు పెద్దగా అయినాక అతను ఒక ఏజ్ పర్సెంట్ వచ్చినాక ఒక గురువుని పట్టుకొని వేయగలితే వేయండి, ఆ అవకాశం నీ ఆశీర్వాదం ఉంటే వేస్తాడు. అట్లా చీటింగ్ మాటికి ఇప్పుడు రోడ్డు మీద మేమే అమ్మ ఇప్పుడు బ్లడ్ బ్లాక్ అయిపోయింది. మేము ఆడుతున్నాం. దమ్మోస్ ఉంటుంది. సంటి పిల్లని గుండె ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ పూరని ఆడిపిస్తాడు. ఎంతసేపు అని ఆడతాడు. ఆడుట్లా దమ్మొస్తుంది. ఆ పూరానికి ఏమన్నా అయితే ఏపిచ్చినోని బాధ్యత, ఆర్డర్ ఇచ్చినోని బాధ్యత. చాలా తప్పు. చిన్నపిల్లని వేయడం చాలా చాలా తప్పు. వాళ్ళది ఊపిరి అనేది గుండె అనేది చిన్నగా ఉంటుంది. డీజే సౌండ్ ఇప్పుడు మనకి ఒక్కోసారి గుండెలు నొప్పి వస్తుంది. ఆడటం ఆడక పడిపోతే ఎవడు జుమ్మదారి. సంటి పిల్లలని చిన్నపిల్లని ఎవరిని వేయనియద్దు. దయచేసి మీకు దండం పెట్టి బతుకుతున్నా. ఒకళ్ళు ఏపిస్తే ఆర్డర్ ఇల్లా వేషధారిల్లా ఎవరైతే పిలిచి ఏపిస్తారో వాళ్ళది జుమ్మదారి. అతను పోలాగానికి ఏపించిన పోరంది కూడా జుమ్మదారి. రెస్పాండ్ తీసుకుంటేనే అప్పుడు ఏపియండి. ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లగాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్తో నేను కుళ్ళ చెప్తున్నా. చిన్న పిల్లగాని కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఆ డీజే సౌండ్కి. మాకే ఒక్కొక్కసారి ఆగమైపోతుంది. చిన్న పిల్లగాని గుండె ఊపిరి ఎంత తట్టుకుంటుంది. అప్పుడు మనం అంతేందుకు ఇలా డీజే పెట్టుకుంటే బయట దావత్లు ఆడుకుంటే మనకి ఈయన నిద్ర పట్టది. అది దయచేసి పిల్లగాళ్ళని పోతరాలు ఏపీయకండి. సో ఇంకొకటి అన్న ఎట్లా అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మిమ్మల్ని చూశాను మాంకలమ్మ టెంపుల్లో హెవీ దండలు వేసుకొని అలా కళ్ళల్లో కుంకుమ పోయింది. బట్ చాలా సఫర్ అయ్యారు. అవన్నీ ఎందుకన్నా అట్లా పెట్టుకొని అంత అంటే అమ్మవారికి అభిషేకం అవుతుందమ్మా. మేము గావు పడతాం కదా, ఆ బొట్టు వచ్చి మా మీద ఒంటి మీద పడితేనే మాకు ఏమున్నా ఇంకా శక్తి వస్తుంది. మాకు పవర్ అనేది ఎనర్జీ అని మనకు వస్తుంది. ఇప్పుడు మా మీద కూడా మేము 100 మంది మీద ఇరగోలను తిప్పుతాం. 100 మంది వచ్చి మా మీద వచ్చి కూర్చుంటుంది. మాకు వజన అయిపోతుంది. ఆ అమ్మవారు కుంకుమ అభిషేకం చేసిన కుంకుమ మన ఒంటికి తలిగితే ఆ పవర్ అనేది చెడు అనేది వెళ్ళిపోతుంది మాకు కూడా. అట్లా దాన్ని ఆశీర్వాదమే మాకు బండారి అంటారు. మా లక్ష్మమ్మ వెళుతుంది. మాకు ఎల్లకాలం ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలా, ఆ మాంకలమ్మ కూడా ఆశీర్వాదం ఉండాలా. బండారి పసుపు అంటేనే ఒక మెడిసిన్ అమ్మ. అది ఒంటిలో ఎంత నొప్పి వచ్చినా పసుపు మీద ఇట్లా పసుపు ఎందుకు ఉడుకుతామంటే ఒంటి మీద ఏమొచ్చినా కలిసినా కూడా మాకు ఇది కాదు. ప్రాబ్లం ఉంటుందమ్మా. అరే ప్రతి ఒక్క ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉన్నా మేము వేషధారం మేము. ఓకే అన్న, మీరు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలమ్మ దగ్గర ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు పోతరాజు? నేను ఇప్పుడు ఈ ఆడ చేస్తే 12 సంవత్సరాలు అమ్మా గుడికి. మరి మీకు మంచిగా జరిగిందా? చాలా మంచిగా జరిగింది. మంచిగా జరుగుతున్నాయి అమ్మా. ఈ వేషము ఈరోజు ఈ పేరు నాకు దినేష్ ఇచ్చిండు. ఈ నర్సింగ్ పోతరాజు పేరు కూడా దినేష్ ఇచ్చిండు. రమేష్ అన్న కామేష్ అన్న అమ్మ గుడికి ఒక పేరు నర్సింగ్ పోతరాజుని కూడా ఇచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే అమ్మ ఈరోజు ఈ గుడి పోతరాజు అయినంటే దినేష్, రమేష్ అన్న, కామేష్ అన్న, లక్ష్మమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో ఒక బుక్కడి అన్నం అయితే తింటున్నాం. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే నాని అన్న పోతరాజు ఉండే. నాని అన్న ఆయన చనిపోయారని చెప్పేసి మాకు న్యూస్ తెలిసింది. అతను సూసైడ్ చేసుకున్నామా. కొంచెం ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. అతనికి ఫ్యామిలీలో అసలు సపోర్ట్ లేదు.
అతన్ని పెళ్లి చేసుకుని అతని వైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఆ టెన్షన్ ఏం టెన్షన్ పెట్టుకుని అతను పోయిన ఏడాది ఇక్కడనే నాని నేనే భాస్కర్ ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాము. ఈ ఏడాది లేదు, అది కూడా బాధ ఉంది. ఇద్దరి స్నేహితుని పొడగొట్టుకున్నా అని ఒక బాధ ఉన్నది, లేరని కూడా ఒక బాధాకరం ఉన్నది. కానీ వాళ్ళని సల్లంగా కూడా అలా దేవుడని ఓకే అన్న, ఇప్పుడు మీ గ్రూప్ కమిటీ అనేది ఉంటది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పోతరాజులు ఎట్లా పడితే అట్లా వేసుకుంటున్నారు. వేషధారణ మొత్తంకే చేంజ్ చేశారు. గన్నులు పట్టుకొని కార్ల మీద ఎక్కి అట్లా ఏదో ఏదో పిచ్చి పిచ్చి ట్రెండ్ అంతా తీసుకొని వస్తారు. ఎందుకు అట్లా? అమ్మవారికి తమ్ముడు అంటే ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా చేస్తున్నారు? మొత్తం సినిమా యాక్టింగ్ ఎట్లా చేస్తున్నారు? ఎందుకు అలా? ఒకప్పుడు పోతరాజు లేకుంటుండే. ఓకే, ఒక పోతరాజుకు చూడనీకి ఎక్కడెక్కడో పబ్లిక్ వచ్చి 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తుండే ఆ పోతరాజు గురించి. అప్పుడు పోతరాజు జనమ తక్కువ ఉండే. అప్పుడు పసుపు కుంకుమ ఈ బూది పూసుకొని వస్తుండే. ఆ గంభీరానికి ఒక విగ్గు ఎందుకు పెట్టుకుంటే తను భయంకరంగా ఉండి ఆ భయం ఆ పోతరాజు చూడగానే అతని మీద ఏమైనా ఉన్నా కూడా ఆ రూపాన్ని చూసి వెళ్ళిపోతుందని. అతని మీద ఏమైనా ఉన్నా కూడా ఆ హీరోలో బెదిరిస్తేనే ఆయన జల్లుమంటాడు. పాన్ జల్లుమన్నప్పుడు ఆయనకు ఉన్న ఒంట్లో వెళ్ళిపోతుంది తెలియకుండా. అది అతనికి తెలియదు. అట్లా భయంకరంగా ఉండేది. ఇప్పుడు టెండ్ ఏమైపోయిందంటే ఒకప్పుడు పోతరాజు అంటే 10 అడుగులు దూరం ఉంటుండే. ఈ జనరేషన్లో సెల్ఫీ పోతరాజు అయిపోయింది. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఉన్నా, అరే పలానా పోతరాజు మంచిగా తయారవుతాడు, ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుంటానని సెల్ఫీ తీసుకుంటుండే. వచ్చి ఆ సెల్ఫీ చూసుకొని వాళ్ళు వచ్చి ఒక బాలాజీ నగర్ పోయి ఒక పోతరాజుతో నేను ఫోటో దిగినా అని అక్కడ డిస్టిక్లో ఊర్లో కానీ చెప్పుకుంటుండే. అట్లా ఒక ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు భయంకరం ఉన్నప్పుడు ఇప్పుడు సెల్ఫీ పోతరాజు అయిపోయింది. మేము కూడా ఏం ఆలోచిస్తామంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంది కదా, సెల్ఫీ కదా, మనం 2 నిమిషాలు 1 సెకండ్కి ఏం కదా, వాళ్ళ హ్యాపీ మేము హ్యాపీ. సెల్ఫీ ఇవ్వడం తప్పనట్లేదు, కానీ ట్రెండ్ మొత్తం పోతరాజు అనే ట్రెండే మార్చేస్తున్నారు కదా. కొంతమంది ట్రెండ్ అంటే ఇప్పుడు నా ఇష్టం, నేను అతని నాకు ఆర్డర్ ఇచ్చిన ఆయన కొత్త విధంగా చూపాడు. ఇప్పుడు ఏమన్నట్టు ఇప్పుడు చాలా నేను 2 సంవత్సరాలు వేసిన, అరే నువ్వు ఎప్పుడు అదే ఆట ఆడుతున్నావు, నాకు ఏదైనా కొత్త చూపాడు అంటే వాళ్ళు ఏం చేస్తారు, చిన్నవాడు ఏదో చెప్తాడు అది చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పినట్టు మనం చేస్తామన్నా, కాకపోతే ఇప్పుడు మన దేవుళ్ళని మనం ఇది చేసినట్టే ఉంటది కదా. శూలాలు గన్లు అవి పట్టుకుని అది ఒక ట్రెండ్ అయిపోయింది. అలా ఎందుకు చేస్తారన్నా? ఇప్పుడు మన ధర్మంని మనం అదే అమ్మా నేను ఏమంటున్నా, ఆ ధర్మాన్ని కొత్తగా కావాలంటే వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారు, ఫిలింల ఇండస్ట్రీ దాకా తీసుకొని పోతున్నారు. అది తప్పు. ఇగో ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏదైనా ప్రజలకు అరే కొత్త గన్ను పట్టుకొని పోతరాజు. ఇప్పుడు గణేష్ని ఎట్లా తయారు చేస్తారు, పోతరాజు కూడా అట్లా అయిపోయింది, గణేష్ని లాగానే అయిపోయింది. అట్లా వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏం లేదు భయ్ నాకు పోతరాజు లెక్కనే ఉంటాయి అంటే మేము పోతరాజు లెక్కనే చేస్తాం. మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనకు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా తయారు కామంటాం, కానీ మన ఇష్టపూర్వకంగా చేయం కామ్మ. ఇప్పుడు నన్ను ఇంత దూరం పిలిచిన నాకు కొత్తగా కావాలా, నాకు కొత్తగా ఆడాలను, ఇట్లా ఆడదు అట్లా ఆడదంటే డబ్బులు ఇచ్చినవాడు ఏదో చెప్తాడే అది చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పినట్టు మనం చేస్తామన్నా, కాకపోతే ఇప్పుడు మన దేవుళ్ళని మనం ఇది చేసినట్టే ఉంటది కదా అన్న. కానీ తప్పది, నేను ఒప్పుకుంటున్నా తప్పే. కానీ మనకు బయట ఆర్డర్స్ కొంతమంది కొత్త విధానం కావాలా, పబ్లిక్ కొత్త విధానం. ఇప్పుడు జనరేషన్ మారుతుంది కామ్మ, జనరేషన్ మారిన కొద్దీ అట్లా వాళ్ళు టెండు అట్లా చేస్తున్నారు. కానీ పద్ధతి ప్రకారం అది కాదు. పోతరాజు అన్నారు, పోతలింగాని అంటారు. పోతరాజు అంటే పోతలింగాడు అంటే అమ్మవారి ముంగడ బొడ్రే ఉన్నాడు, పోతలింగాడు అంటారు. పోతరాజుని ఎప్పుడు అన్నారు, పోతలింగాడే అంటారు. ఈ పోతరాజు చేసిన కూడా శివుని రూపం ఇది. పోతరాజు అని పేరు వచ్చింది, కానీ పోతలింగడు అంటారు మన పేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢంలో బోనాల పండుగ వస్తుందంటేనే ఆ పోతరాజే గుర్తుంటాడు. ఆషాఢం అయిపోయిందంటే ఆ పోతరాజు గుర్తుండాడు, నువ్వెవరో నేను ఎవరు అంటావు. మాకు ఆధారం ఏంటంటే మాకు ఆధారం ఏం లేదమ్మా. మాకు ఆర్డర్లో ఉన్నప్పుడు పోతరాజు చేసినప్పుడే గుర్తింపు, ఏషం చేసినాక కూడా గుర్తింపు లేదు. ఒకటి మమ్మల్ని గుర్తించింది, పోతరాజుకి ఇచ్చే విలువ మాకు పోతరాజు ఇవ్వండి. మీకు ఏదైనా మంచి చెడైనా మిమ్మల్ని మీ ఇంట్లోకి తీసినట్టు మీ కుటుంబం బాగుండాలి, పిల్ల పాపలు అందరు బాగుండాలా. మళ్ళీ అరే అన్న పోతరాజు వచ్చి మంచిగా చేసిపోయిందంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ మనం నీకు ఎప్పుడైతే పోతరాజు వచ్చి మంచి చేసిపోతేనే నీకు అమ్మవారు నీకు మంచి దారి చూపించినప్పుడే నీకు అర్థమవుతుంది పోతరాజు ఏ పోతరాజు మంచోడు అని. కానీ చాలా కష్టపడతామమ్మా, అమ్మవారు మాకు ఇచ్చింది మా అదృష్టము. ఈ పోతరాజు అంటే అల్లటప్ప కాదమ్మా, చాలా అమ్మవారు ఆ అమ్మవారు మొక్కినాం, మేము వేసేసినాం. ఇప్పుడు కొత్తగా ఏం చేసినాం, పసుపు రుద్దుకుంటున్నాం, వేసినాం, ఆడినాం, మళ్ళీ తెల్లారి లేవరమ్మా. 15 రోజులు ఎవరు, వాళ్ళకి అర్థమైతే లేదు. గురువు ఉండాలి దీనికి. గురువు ఉంటే, గురువు లేని గుడి విద్య
అవును. గురువు ఉంటేనే గురువు గారు పోయి గురువు ద్వారా నేర్చుకొని నిబంధనలు నేర్చుకొని పసుపేంది కుంకుమ ఎదురులా ఒకప్పుడు మంత్రగాలు చాలా ఉండే. అవును. ఒక్కొక్క పోతరాజు కాళ్ళు లేవకుండా కింద వడబెడేస్తుండే మమ్మల్ని నెత్తురు కట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు పోతరాజులు కూడా ఉన్నారు. అట్లా అప్పుడు ఉండే. కానీ ఈ కాలంకి మంత్రకాళీ లేరు. కానీ అయినా కూడా దేవుడు ఎంత సత్యమో మా దుష్టశక్తి కూడా సత్యమే. వాళ్ళు దుష్టశక్తిని ఎందుకంటే అంటే చెడు చేసేటోళ్ళు వాళ్ళు. దేవుడు అన్నాడు మంచి చేసేటోడు. దాని రెండు మనం సమానం చేసుకొని దుష్టశక్తిని మనం ఎదిరించుకుంటూ పోతుంటేనే అమ్మ ఆజ్ఞ ఉంటేనే మనం ఎదిరిస్తాం. అమ్మ ఆజ్ఞ లేదు మనం ఏం ఎదిరియం. ఎవరు ఏ తప్పు చేసినా వాని కర్మ 100% కురుస్తాడు వాడు. ఒకవేళ పోతరాజు పేరు నాశనం చేయాలనుకున్నానుకో వాడు ఆడనే భూమికే నిలబడిపోతాడు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మరీ దారుణం చేస్తున్నారమ్మా, మరీ దారుణం. పోతరాజు అనేది వాల్యుయేషన్ ఒక గుర్తింపు పేరుని మాకన్నా పెద్ద పెద్ద సీనియర్ పోతలు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి ఆ నాశనం చేయకండి. మీకు తెలిస్తే తెలిసినట్టు చేయండి, తెలియకపోతే గురువుల కానీ పెద్దవాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని వేయండి. కానీ పోతరాజుని ఒక ఆర్డర్ తీసుకున్న ఒక జగల పోయి వేసిన ఆ పోతరాజుని విలువ ఒక ఆర్డర్ ఇచ్చినా కూడా ఒక నువ్వు నన్ను పిలిచిన వాడు కూడా విలువ ఇవ్వకుండా పోతుండమ్మా పోతరాజులే. పోతరా అంటే ఒక బ్యాండోనికి ఇచ్చినంత విలువ పలర్వానికి ఇచ్చినంత విలువ పోతరాజుకి ఇస్తలేరు ఇప్పుడు. ఎందుకలా? పోతరా నీకు ఏడున్నా కానీ ఆ పోతరాజుతోనే నీ ఇల్లు మంచిగా ఉంటుంది. నీ ఇంట్లో ఒక అమ్మవారిని తీసుకొచ్చి ఊరేగింపు చేస్తున్నంటే ఆ పోతరాజు చెయ్యి మీ మీద ఉంటే ఆశీర్వాదం ఉంటేనే మీరు మంచిగా ఉంటారు. ఆ పోతరాజుని మీరు కలకల పెడితే మీరు చేసి ఏం పైదా, అమ్మవారి బోనం ఎక్కించి ఏం పైదా? చేయకండి. ఎట్లా పోయి గుడికి పోయి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని, కానీ పోతరాజుని టార్చర్ పెట్టకండి, పోతరాజుతో కలకల అనిపించుకోకండి. ఎవరైనా కానీ మనసు పూర్తిగా ఇగో రూపాయి ఉంది అన్నా నా దగ్గర ఇది ఉంది నాకు మంచి చేయి, నీకు మంచిగా అయినప్పుడు ఇంటికి పిలిపించి నీ సంతోషంగా అతను కడుపుని ఒకటి కూడిపెట్టి ఆయన కట్నం తర్వాత వచ్చి పంపించండి. అమ్మ ఎప్పుడు మంచిగానే చేస్తుంది, చెడు చేయదు. పోతరాజు ఎట్లనో అమ్మవారి తమ్ముడిని కలక పెడితే అమ్మ కూడా నేను క్షమించేది. ఇప్పుడు ఇంకోటి అన్నారు గుండె సూదులతో గుంచుతారు, చెడ్డీలు బట్టి గుంజుతారు. మాకు చాలా జరిగినాయి అమ్మ. ఓల్ సిటీలో మళ్ళా గొల్లకిరికిలో వేణం. పోతరాజు అంటే ఒకరు తెలియదు, ఈరవలతో గుంచురు, బేలతో గుంచురు, గుండితులతో గుంచురు. మేము ఒక్కటే అనుకున్నాం తల్లి నువ్వే దిక్కు. తెల్లారి మా మమ్మని బాధ పెట్టినోడు వాడు కూడా బాధపడతాడు. పోతరాజు అల్లటప్ప మనిషి కాదు. ఒక రూపం తీసుకొని గజ్జ గట్టి పూస గట్టి అదే వేషం మీరు వేయండి. మీరు అంటారు కదా, మీరు వేసి ఒక 10 నిమిషాలు ఆడండి. మేము గుండె బిగిత పట్టుకొని అమ్మ నమ్ముకొని మేము ఆడతాము. ఒక 10 నిమిషాలు ఆడలేరు. ఇవి కిలో వజన్ ఉంటాయి గజ్జలు. బ్లడ్ ఆగిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. 6 o'clock చేస్తే తెల్ల 3 o'clock దాకా ఆడిపిస్తారు. ఏమనంటే మీకు పేమెంట్ ఇస్తలేమా ఆడాలా. బూట్లు వేసుకొని ఆడి మా కాలు తొక్కుతుండే, మా ఏళ్ళు గోరు వలిగిపోతుండే. ఇప్పుడు పోతరాజుకి వాల్యూ ఎవరు ఇస్తలేరమ్మా. వాల్యూ ఇయ్యనోళ్ళు పిలవకండి, వేయిపియకండి. పోతరాజు విలువ ఉంటే పోతరాజుని మర్యాదతో తీసుకుంటే అతను సంతోషం ఉంటే మీరు కూడా సంతోషం. ఒక అమ్మవారినే ఊరేగి తీసుకోబెట్టోడు అతన్ని మీరు బాధ పెడితే మీకేం ఉంటుంది? అంతే కదమ్మా. ఎవరైనా కానీ ఒక పోతరాజుని బాధ పెట్టండి. ఒకప్పుడు ఆర్డర్ ముందు వేసే ముందు మంచి మర్యాద చేస్తాడు. ఆర్డర్ బండి అక్కడ లాస్ట్ గుడి ఉందంటే ఇక్కడికి ఎవ్వడు ఒక కంటి కనబడాడు. పేమెంట్లు ముంచిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరాలు తిప్పిపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటికి ఒక బ్యాండ్ మాట్లాడితే 50-60 వేలమ్మా. పోతరాజుకి 2-3 వేలు ఎనికే ఎంత ముంగడ అవుతుంది. అలా ఈ జనరేషన్లో పూర్వలు దీనికి పెద్ద వాళ్ళ కడుపు కొడుతున్నారు. ఇప్పుడు అన్నారు ఇప్పుడు గన్నులు పట్టు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ ఎవడు ఫ్యాషన్ తిరిగి ఉంటాడు. అమ్మా ఇగో అమ్మాయికి మమ్మల్ని ఉపవాసం పెడతలేదు కదా. ఇవాళ నువ్వు ఆ టెండు తీసుకున్నావు, ఆయన ఒక్కసారి వస్తాడు, 2 సార్లు, 3 సార్లు అయితే మళ్ళీ మమ్మల్ని పిలుస్తాడు కదా. ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర నేను మంచి ఆర్డర్ చేసి మీరు మంచిగా ఉండాలా, మేము మంచిగా ఉండాలా, నా తల్లిని మేము మొక్కుకుంటాం. నన్ను పిలిచిన వాళ్ళ కుటుంబం చల్లగా బతకాలా, మంచిగా ఉండాలా. ఇప్పుడు నేను నీ కుటుంబం మంచిగా ఉంటే నువ్వు మళ్ళీ నన్ను పిలుస్తావు. అంతేగా మన చేతితో మంచిగా అయితేనే ఎవరు అరే అన్నని పిలిచిన మీనతో మంచిగా అవుతుందంటే నాన్న పిలుచుకుంటారు. కొత్త వాళ్ళని పిలుచుకొని ఏం చేస్తారు? కొంతమంది ఉన్నారమ్మా, పాత వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు వాళ్ళతో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి అయిపోయింది, ఈ గన్నులు పట్టుకొని అలవట్టుకున్న వాళ్ళ పేమెంట్ ఎక్కువ ఉంటుందమ్మా, మా పేమెంట్ తక్కువ ఉంటుంది. అది కూడా నేను క్లియర్ కట్. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఫ్యాషన్ కి ఎక్కువ విలువ ఇస్తున్నారు, ఇస్తలేరు. ఆడ ఏమైపోతున్నారు, డౌన్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు అంటే మేము ఇంత ఇస్తున్నాం, మీరు ఇట్లా చేయాలి. ఆడ మేము అనేది డౌన్ అవుతుంది. మాకు ఏం భయం లేదమ్మా.
10 మందిలో మా అమ్మ ఏది ఇయ్యాలో అది ఇస్తుంది. మా అమ్మనైతే ఏనాడైతే ఉపవాసం పెట్టలేదు. ఆ తల్లి దగ్గర మేము ఇప్పుడు గత చెప్తున్నా కదా, ఇప్పుడు బయట వేసి నేను 18 సంవత్సరాలు, మంగళం గుడికేసి 12 సంవత్సరాలు. నా గుడి తరం నుంచి అమ్మవారి దగ్గర నుంచి కామేశ్వర రమేశ్వరలు కూడా మాకు ఆర్డర్లు ఇస్తారు, గుళ్ళలో పోయి ఊళ్ళలో పోయి చేసుకోరాని. నేను మచిలీపట్నం దాకా వేస్తానమ్మా, దసరాకు కరీంనగర్లో వేస్తా, నేను దుర్గమాతకి వేస్తా, బొడ్రాయిలకి వేస్తా, అన్నీ వేస్తా. కానీ ఒక పోతరాజుని ఒక గుర్తించి పెట్టాలని నేను కోరుకుంటున్నాను అంతే. గుర్తిస్తారన్న, తప్పకుండా గుర్తిస్తారు. మీకంటూ ఒక పేరు ఉన్నది లేదని కాదు, కాకపోతే ఈ ట్రెండ్ అనేది తక్కువైతే పాత పోతరాజులు అనేటోళ్ళు సంఘం కూడా పెట్టిరమ్మా. సంఘము ఒకప్పుడు 500 మంది ఉండే, ఇప్పుడు 18 మంది పోతరాలేరు. అల్లా ఏమైపోయిందంటే ఈ జూనియర్లు వచ్చి సీనియర్ అని పడేసేసారు. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్, ఇప్పుడు నేను 10,000 మాట్లాడినా, లేదన్నా మేము వేస్తాం 6,000 ఇచ్చి, అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఏమేమి పడిపోతే అది మన దగ్గర వేసారు కదా, మన పొరలు కదా, చలో. కానీ మేము అట్లా వేసేవారికి అది ఇంకా పెద్దగా అయిపోతుంది. సంఘంలో పెద్ద మనుషులు కూడా చెప్పినా కూడా వింటలేదు. ఇక అప్పటి నుంచి మేము కూడా దూరంగా ఉన్నామమ్మ. సంఘంకి రాకేష్, చందు పైల్వాన్, గబ్బర్ సింగ్ సాయి వాళ్ళు ఉన్నారు. జర వాళ్ళు చెప్పినా కూడా మాకు ఇక ఏం అర్థమైతే లేదు. ఇక మా అమ్మవారి దేవులో మన గుడి తరఫు నుంచి మనకు వచ్చినాయి, మేము వేసుకుంటున్నాం ప్రతి ఇయర్. వాళ్ళ దాంట్లో మేము పోతున్నాం, వాళ్ళ దాంట్లో మేము కలిపి వస్తాం. ఏమైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే పిలుస్తారు, పోతాం, మాట్లాడతాం, వస్తాం. కానీ జనరేషన్ మారాలి. ఇవాళ నా ఆర్డర్ నువ్వు తీసుకున్నావు, తక్కువకి వేసినావు, రేపు నీకు చిందున్నాడు కూడా వచ్చి అట్లా చేస్తే నీకు ఆ బాధ అనేది అప్పుడు తెలుస్తుంది. అట్లా చేయకండి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఇట్లా దేవుడు వచ్చినట్టు కూడా ఒక న్యూస్ మనం చూసాం, ఫేక్ న్యూస్. అంటే అలా దేవుడు వచ్చినట్టు అలా చేసి మొత్తం వైరల్ అయిపోయింది. ఎందుకు అలా? వాళ్ళకి ఒకటి న్యూస్ మెసేజ్ అన్ని ఇవ్వండి అన్న. మా దేవుడు వస్తాడు, రాడనంటే నేను ఒక సెకండ్లో వస్తాడు. మోసమని చెప్పారు, అది అధికారం అమ్మవారు మనకి ఇయ్యలేదు. అమ్మవారు వచ్చేది పూనకం వస్తుంది, అంటే వైబ్రేషన్, బాడీ వైబ్రేషన్ అంతే, ఇంకేమి. ఏదైనా బాధ ఉంది అమ్మ అంటే ఆ తల్లికి మన చెందలేదు, శాంతి కాలేదు అంటే 2 వాక్యములు చెప్పి శాంతి అయిపోతుంది. గంటలు చెప్పడం, ఇంట్లో చెప్పడం వేస్ట్. ఓకే అన్న, అంటే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళకి ఏం లేదు, దేవుని బదనాం చేయకండి. మీకు అమ్మ ఏం మీ పైన అమ్మవారు వచ్చినప్పుడు నిజం చెప్పండి, నిజం చేసి మాట్లాడండి.